సో ఈ వారంలో మనకి బాగా పెరిగే ఒక 5 బుల్లిష్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. 10-20% రిటర్న్స్ కోసం అనమాట. సో దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. లాస్ట్ వీక్లో మనం మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు మార్కెట్ అరౌండ్గా 22,000 లెవెల్ దగ్గర ఉందన్నమాట. సో ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మనం ఎగ్జాక్ట్గా 2 లెవెల్స్ చెప్పుకున్నాం, 22,300, 22,500 ఈ 2 రీజన్స్ చెప్పుకున్నాం అనమాట. సో లాస్ట్ వీక్ కొంత వాలటిలిటీ సెషన్ నడిచింది. వన్ డే పైకి వెళ్ళి నెక్స్ట్ డే పడిపోయి మళ్ళీ నెక్స్ట్ డే పైకి వెళ్ళి సో మళ్ళీ కూడా నెక్స్ట్ డే పడిపోవడం. సో మార్కెట్ కొంత 22,000 పైన సస్టైన్ అవ్వడానికి సో చాలా ట్రై చేస్తుంది. సో సెల్లర్స్ బయర్స్ రెండింటి మధ్య కాంపిటీషన్ నడుస్తుంది అనమాట. సో ఈ వారం మన మార్కెట్ అనాలిసిస్ చూస్తే కనుక ఖచ్చితంగా మనకి మళ్ళీ కూడా 22,300 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మనం 22,500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఫాల్ ఉంటే కనుక ఫర్దర్గా ఫాల్ అయితే కనుక 22,000 లెవెల్స్ దాకా మళ్ళీ కూడా రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మనకి 22,150 లెవెల్స్ దాకా కూడా 21,750 లెవెల్స్ దాకా కూడా వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ మార్కెట్ 22,000 పైన ఉన్నంత వరకు కూడా మనం కొంత బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే 22,500 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు ఫాల్ అవుతుంటే మనకి సపోర్ట్ కింద 22,000 లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి 21,750 లెవెల్స్ దాకా కూడా ఈ వారంలో పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కొంత ఫస్ట్ 2 డేస్ కొంత పాజిటివ్ సెషన్ నడిచిన ఆ తర్వాత మార్కెట్ పడ్డానికి ట్రై చేస్తుంది. మేజర్ ప్రీవియస్ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ దగ్గర చాలా టైం టెస్ట్ చేస్తుంది అనమాట. అదే 47,000 లెవెల్. 47,000 లెవెల్ పైన మనకి సస్టైన్ అయితే కనుక ఈజీగా 47,500, 48,000 లెవెల్స్ ఈజీగా ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో సెల్లింగ్ ప్రెజర్ వల్ల పడుతుంది, మళ్ళీ టెస్ట్ చేసి ఫాలో అవుతుంది, మళ్ళీ బయర్స్ వచ్చి పుష్ చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ ఓపెన్ అయి పడిపోతుంది. సో చాలా క్లమ్జీగా ఉంది మార్కెట్. సో క్లియర్ కట్గా వన్ డే ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు 47,000 పైన సస్టైన్ అయితే అప్పుడు మనం కొంత పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్ళి 47,500, 48,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే కొంత ఫాల్ హెవీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. 46,500, 46,000, 45,500 లెవెల్స్ దాకా కూడా మన మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎవ్రీ 500 పాయింట్స్ దగ్గర మనకి స్లైట్ సపోర్ట్స్ ఉన్నాయి. మేజర్ లెవెల్స్ మనకి 47,000 లెవెల్. ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే అప్పుడు మనం బుల్లిష్ ట్రేడ్స్ తీసుకోవడం బెటర్. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో మనం ఇంట్రాడేలోనే పొజిషన్స్ ఓపెన్ చేసి పొజిషన్స్ క్లోజ్ చేసుకోవడం బెటర్. సో క్యారీ ఫార్వర్డ్స్ చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్కెట్స్ హెవీగా మూవ్ అవుతున్నాయి అనమాట. సో ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బెటర్ మీరు ఆప్షన్స్ ట్రేడర్ అయినా సో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నా సరే బెటర్ ఏంటి అంటే కనుక సో సేమ్ డేనే పొజిషన్స్ క్లోజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో 47,000 పైన సస్టైన్ అయితే వన్ డే మండే రోజు సస్టైన్ అయితే మనం కొంత బులిష్నెస్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు ఫాల్ ఉంటే కనుక ఒక సో 500 నుంచి 1,500 పాయింట్స్ దాకా కూడా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా టైం మనకు 47,000 లెవెల్స్ దగ్గర ఒక 1 వీక్ దాకా కూడా స్పెండ్ చేసింది. ప్రీవియస్గా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైతే 47,000 లెవెల్ బ్రేక్ అయిపోయి హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్గా మార్కెట్ పడిపోవడం జరిగిందనమాట. మళ్ళీ సేమ్ లెవెల్ మనకి టెస్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ పైన ఉన్నంత వరకే మనం బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫాల్ అయితే హెవీగా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఈ వీక్ కోసం అనమాట. అలాగే ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి స్కిప్పర్ రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మేము ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 275 లెవెల్స్ దగ్గర తీసుకొని హోల్డ్ చేస్తాం. ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి కూడా హోల్డ్ అనేది చేస్తాం అనమాట. సో ఈ లెవెల్స్ దగ్గర మేము అరౌండ్గా బై చేస్తాం. చాలా టైం హోల్డ్ చేసి బాగా పైకి వెళ్ళింది అనమాట. సో ప్రస్తుతం మనకి 350 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది. సో బెటర్ ఏంటి అంటే కనుక సో వన్ డే అబ్జర్వ్ చేసి తీసుకోండి. మార్కెట్స్ కొంత వాలటిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 330 నుంచి 335 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ రేపు కనుక 350 పైన సస్టైన్ అవ్వకపోతే కనుక బెటర్ ఈ రీజన్స్ కోసం వెయిట్ చేసి తీసుకోండి. అప్పుడు మనకి 350 నుంచి 360 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే 375 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మార్కెట్ కొంత పాజిటివ్ ఉండి 350 పైన సస్టైన్ అయితే విత్ స్మాల్ స్టాప్ లాస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ 375, సెకండ్ టార్గెట్ 380 నుంచి సో 390 నుంచి సో 400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్కిప్పర్ ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి JSW ఇన్ఫ్రా. ఈ పర్టికులర్ స్టాక్ మేము ఎగ్జాక్ట్గా 240 లెవెల్ దగ్గర తీసుకున్నాం అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి బ్రేక్ అయింది అనమాట. వన్ డే బ్రేక్ అయింది. ఎందుకు తీసుకున్నాం అంటే పర్ఫెక్ట్ అనాలిసిస్. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట 240 రీజన్. సో ఆ రీజన్ దగ్గర మేము తీసుకున్నాం. నెక్స్ట్ డే పడింది, ఆ తర్వాత మళ్ళీ కూడా రేజ్ అయింది. సో చాలా టైం తర్వాత చాలా బాగా షార్ప్ ర్యాలీ ఇచ్చింది అనమాట. ఆల్మోస్ట్ మేము 22 పాయింట్స్ 24 పాయింట్స్ దాకా కూడా ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. సో ఇది మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం అయితే మేజర్ బ్రేక్అవుట్ వచ్చింది. బట్ రేపు అబ్జర్వ్ చేయండి 250 పైన సస్టైన్ అయ్యి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోవడానికి ట్రై
చేయండి. 275 సో 300 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి JSW ఇన్ఫ్రా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఏదైతే ACI అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఆల్మోస్ట్ 650 లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ అయిన తర్వాత 650 నుంచి ఆల్మోస్ట్ 800 లెవెల్స్ దాకా కూడా క్లోజ్ అయిందనమాట. సో ప్రజెంట్ మనకి 789-790 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే 750 నుంచి 760 రీజన్స్కి వెయిట్ చేయండి. ఆ రీజన్స్ దగ్గర మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. అప్పుడు మనం 800 లెవెల్ ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ మనం 830 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో థర్డ్ టార్గెట్ కింద 850 మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్మాల్ ఒక 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మీ బై ప్రైస్ దగ్గర నుంచి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట ACI. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి KFinTech. సో చాలామంది అడుగుతున్నారు KFinTechలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ప్రజెంట్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో 700 దగ్గర. సో అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్గా ఈ రీజన్ దగ్గర నుంచే పడిపోయింది కాబట్టి కంప్లీట్గా వన్ డే పాజిటివిటీ కనిపించి మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి. సో మండే రోజు కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక అప్పుడు మనం బై చేసుకోవచ్చు అనమాట. సో 730 అలాగే 750 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా బ్రేకేజ్ స్ట్రాంగ్ ర్యాలీ ఏమైనా కనిపిస్తే కనుక 780 లెవెల్స్ 1 to 2 వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ రేపు మార్నింగ్ వెళ్ళిపోయి మార్కెట్ పడిపోతుంటే వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. ఖచ్చితంగా వన్ డే సస్టైన్ అవనియండి, ఎందుకంటే మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మార్కెట్ మొన్న ఫ్రైడే రోజు కూడా ఆఫ్టర్నూన్ స్లైడ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో వన్ డే క్లోజింగ్ అబోవ్ ఇస్తే మాత్రమే 700 పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. 730, 750, 780 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 660 లేదా 650 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట KFinTech. అలాగే ఆల్ కార్గో. సో ఆల్ కార్గో మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో చాలా బాగా ఫాల్ అయిన తర్వాత ఏదైతే స్టాక్ స్ప్లిట్ జరిగిందో ఆ తర్వాత స్టాక్ కంటిన్యూస్గా ఫాల్ అయిన తర్వాత సో ఈ పర్టికులర్ స్టాక్లో మంచి ర్యాలీ కనిపించింది. సో వన్ డే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి. మేజర్ 87 లెవెల్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫాల్ అయితే కనుక బెటర్ వెయిట్ ఫర్ 80 నుంచి 82 రీజన్స్లో ఏమైనా రివర్సల్ వస్తే బై చేయండి. రేపు ఓపెన్ 80 బిలో వచ్చేస్తే కనుక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి స్టాక్. సో కొంత పాజిటివిటీ కనిపిస్తే మన ఫస్ట్ టార్గెట్ 87.5 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 87.5 నుంచి 90 లెవెల్స్ దాకా. సెకండ్ టార్గెట్ మనం 95 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లో మూవింగ్ స్టాక్, హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. మహా అయితే వెళ్తే సో 100 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అనమాట. బట్ అబ్జర్వ్ చేయండి, వన్ డే అబ్జర్వ్ చేసి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ 87.5 మనకి రెసిస్టెన్స్ కింద తీసుకొని పడిపోవడం జరిగింది. మొన్న మేము ఇంట్రాడే కూడా తీసుకున్నాం ఈ పర్టికులర్ స్టాక్. అరౌండ్గా 2.5% అరౌండ్గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ కూడా కిందకు వచ్చేసింది అనమాట. సో అందువల్ల అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా పడుతుంటే ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ కూడా అదే రెసిస్టెన్స్ కింద పెట్టుకోండి. 88 నుంచి 90 లెవెల్స్ మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 95 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 5 to 6 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఆల్ కార్గో గురించి అనమాట. సో ఇవన్ మాట స్టాక్. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కిప్పర్, సెకండ్ వన్ JSW ఇన్ఫ్రా, థర్డ్ వన్ ACI, ఫోర్త్ వన్ వచ్చేసరికి KFinTech, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆల్ కార్గో అనమాట. మీరు కూడా అనాలిసిస్ చేసి మార్కెట్స్ కండిషన్స్ అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయండి. మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే మనకి ఈ స్టాక్స్లో మనకు కొంత పాజిటివిటీ కనిపిస్తుంది. సో మార్కెట్స్ ఏమైనా పడుతుంటే రేపు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ పడిపోతుంటే మన స్టాక్లో వెంటనే బయర్స్ సెల్లర్స్ వచ్చేస్తుంటే కనుక ఇన్వెస్ట్ చేయకండి. మనం చెప్పుకున్న లెవెల్స్ దాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. అక్కడ రివర్సల్స్ వస్తే మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుతాం అనుకుంటే మీరు కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మేము ఆల్రెడీ స్కిప్పర్లో కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నాం. JSW ఇన్ఫ్రా మొన్నే ఇచ్చాం అనమాట. సో దాంట్లో కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకొన్ని స్టాక్స్లో కూడా ఇచ్చాం. లైక్ లాస్ట్ వీక్లో మనం జూబ్లియంట్ ఇండస్ట్రీస్లో డిస్కస్ చేసాం. ఆ స్టాక్ మేము ఇచ్చాం అనమాట. చాలా మంచి ప్రాఫిట్స్, అరౌండ్ 18 to 20% ప్రాఫిట్ దాంట్లో కూడా తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.